5 రోజులు గడవక ముందుకే భార్య మృతిని తట్టుకోలేక ఎస్ఐ బలవన్మరణం పొందాడు. ఇల్లంతకుంట మండలం సీతంపేటలో జరిగినటువంటి ఈ దుర్ఘటన అందరినీ కన్నీటి పర్యంతం చేస్తూ ఉంది. భార్య దివ్య మృతిని తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అందరినీ కలవరపెడతా ఉంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ యాదవ్ 5 రోజుల కింద తన భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంటే తను ఈరోజు చున్నీతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, చున్నీతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక గన్నేరు పప్పుతో భార్య, చున్నీతో ఊరేసుకొని భర్త. అసలు ఏం జరిగిందో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కడుపు నొప్పితో దివ్య ఆత్మహత్య చేసుకుందని భర్త చంద్రశేఖర్ యాదవ్ చెప్తా ఉన్నాడు. కానీ నీ వల్లే చనిపోయిందంటూ ఆ భార్య బంధువులు ఆరోపిస్తూ చంద్రశేఖర్ యాదవ్ పైన దాడికి యత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు 5వ రోజు భార్య సంబంధించినటువంటి ఆ యొక్క ఎక్కడైతే అంత్యక్రియలు జరిగాయో ఆ అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతానికి భర్త వచ్చాడు. అక్కడే తాను కాసేపు ఉండి నేను బట్టలు మార్చుకుంటానంటూ ఒక రూమ్లోకి వెళ్ళి తను అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక 2 పిల్లలైతే అనాథలుగా మిగిలారు. ఆ 2 పిల్లలను తలుచుకొని చాలా హృదయ విచారకరంగా అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఇక ఇదే విషయం పైన హుజురాబాద్ ఏసీపీ మాధవి ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. శేఖర్ గారు 2014 బ్యాచ్కి చెందిన డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మనకి కరీంనగర్ 2 టౌన్లో పనిచేస్తున్నారు. వారు ఈరోజు మార్నింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఓన్ బ్రదర్, ఆయన రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు సిద్దిపేట కమిషనరేట్లో, కార్తీక్ గారు. వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు పరిశీలించినట్టయితే శేఖర్ గారు మిసెస్ 5 రోజుల క్రితం ఆమెకి ఆత్మహత్య చేసుకొని చనిపోవటం వలన ఈయన మనస్తాపం చెంది ఈ 5వ రోజు పిట్టకు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి అదే బాధలో ఆయన చనిపోయినట్టుగా దరఖాస్తు ఇచ్చడం జరిగింది. దీని మీద ఎవరికి కూడా ఎట్లాంటి అనుమానాలు లేవని కూడా వారి కుటుంబ సభ్యులు మాకు రాతపూర్వకంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. 2 పిల్లలు ఉన్నారండి, 7 years and 4 years బాబు. ఏసీపీ మాధవి ఏం చెప్పారో చూసాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చింది అనేది కూడా తను చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఏసీపీ మాధవి చెప్పినటువంటి వివరాల ప్రకారం భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపం చెంది చంద్రశేఖర్ యాదవ్ కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నటువంటి మాటను ఏసీపీ మాధవి మాత్రం చెప్తా ఉన్నారు. ఇక ఇదే విషయం పైన పూర్తి స్థాయి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. చంద్రశేఖర్, ఏంటి అసలు చంద్రశేఖర్ యాదవ్ మరణానికి సంబంధించినటువంటి వార్తల్లో నిజం ఎంతుంది? శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 2 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా గత కొంతకాలం నుంచి చంద్రశేఖర్ యాదవ్ పనిచేస్తున్నారు. గతంలో శంకరపట్నం, అలాగే కొత్తపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఆయన ఎస్ఐగా విధులను నిర్వర్తించడం జరిగింది. దీనిలో భాగంగా గతంలోనే దాదాపు 10 సంవత్సరాల క్రితమే దివ్య అనేటువంటి యువతితో వివాహం జరిగింది. వీరి కాపురానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు, 7 సంవత్సరాల లోపు. దీనిలో భాగంగా ఇటీవల కాలంలో కొంత మనస్పార్థాలు వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలోనే ఒక 5 రోజుల క్రితం ఆమె గన్నేరు పప్పు గ్రైండ్ చేసి ఆమె సేవించి బలవన్మరణానికి పాల్పడింది శ్రీనివాస్. దీనిలో భాగంగా గుర్తించినటువంటి స్థానికులు భర్తకి సమాచారం అందించారు. వెంటనే కరీంనగర్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించినటువంటి వెంటనే ఆ పరిస్థితి విషమంగా ఉందంటూ హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వెళ్ళేసరికి ఆమె మృతి చెందింది అని చెప్పి వైద్యులు నిర్ధారించడం జరిగింది. దీంతో కరీంనగర్ వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి ఆ దివ్య స్వగ్రామం ఏదైతే ఉందో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ క్రమంలోనే దివ్య బంధువులు కొంతమంది, అలాగే గ్రామస్తులు సబ్ ఇన్స్పెక్టర్ ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలా అంటూ మండిపడ్డారు. ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా ఆయన మామ దివ్య తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆల్రెడీ కడుపు నొప్పి భరించలేక తమ కూతురు బలవన్మరణానికి పాల్పడింది అని చెప్పేసి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లకి ఫిర్యాదు ఇచ్చారు. దీనిలో
సిఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి కారణం, ప్రధానమైనటువంటి కారణం, భార్య మరణానికి కారణం హత్యే అంటూ దాడికి యత్నించారు. దీనిలో మామ రెస్క్యూ చేశారు, ఒక గదిలో వేసి తాళం వేశాడు. దీనిలో అందరినీ సర్ది చెప్పి పంపించడం జరిగింది. అప్పటికే పోలీసులకు సమాచారం అందినటువంటి వెంటనే ఇతన్ని సురక్షితంగా బయటకు పంపించడం జరిగింది. శ్రీనివాస్, ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే రెండవ రోజు ఆయన మళ్ళీ వివిధ కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. నేడు 5వ రోజు కార్యక్రమం ముగుస్తున్నటువంటి సందర్భంగా ఒక్కసారిగా ఏం జరిగిందో ఏంటో కానీ కార్యక్రమాల నుంచి వచ్చినటువంటి వెంటనే నేను రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటా అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఇంకా రావట్లేదని చెప్పేసి బంధువులు తలుపు తట్టేసరికి ఆయన విగత జీవిగా మారి ఉన్నాడు. ఆ చున్నీతో ఉరివేసుకొని మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపుతుంది. చంద్రశేఖర్, ప్రధానంగా భార్య తరపు బంధువులు దివ్య మృతికి నువ్వే కారణం అంటూ దాడి చేశారని తెలుస్తా ఉంది. నిజమేనా? ఆ దాడిలో నిజముందా? ఖచ్చితంగా దివ్య అంత్యక్రియల సందర్భంగా దివ్య మృతికి ప్రధానమైనటువంటి కారణము ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్ అంటూ ఆరోపించడం జరిగింది. ఆరోపిస్తూ దాడికి యత్నించారు. చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి మహిళలు, కొంతమంది బంధువులంతా కూడా దూషిస్తూ, ఎస్ఐని దూషిస్తూ దాడికి యత్నించినటువంటి పరిస్థితి. అంటే ఎస్ఐ అయితే ఒకటి, మాతోటి ఒకటా అని చెప్పి తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోయారు. దీనిలో భాగంగా అతన్ని గదిలో వేసి రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. అతని మామ, ఎవరైతే దివ్య తండ్రి ఉన్నారు, అంటే మేమే కడుపు నొప్పి అని చెప్పి ఆల్రెడీ ఆమె భరించలేక మృతి చెందినని ఇచ్చాము, మీకేంటి ఆమె మృతికి ఇతను ఎట్లా కారణమవుతాడని చెప్పేసి కొంత వారించే ప్రయత్నం చేశారు. అది అట్లా ఉంటే ఆ టెన్సివ్ సిచ్యువేషన్ నుంచి పోలీసుల సహకారంతో బయటకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో, ఆవేదనతో ఉన్నటువంటి చంద్రశేఖర్ యాదవ్ 5 రోజుల కార్యక్రమానికి మళ్ళీ హాజరు కావడం జరిగింది. దీంట్లో భాగంగా హాజరైనటువంటి వెంటనే తన మొన్న నుంచి కూడా ఇది పదే పదే భార్య మరణాన్ని తట్టుకోలేక ఒకవైపు, మరొక వైపు తానే ఆమె మృతికి కారణం అనేటువంటి ఆవేదన, ఆందోళన, మరొక వైపు ఇవన్నీ పలు కారణం ఏదైతే ఏంటి, 2 చిన్న పిల్లలు అనాథలు అవుతారనేటువంటి విషయాన్ని సైతం పక్కన పెట్టి ఆయన బలవన్ మరణానికి పాల్పడేటువంటి విషయం తన విషాదాన్ని నింపింది. కార్తీక్, ఎవరైతే ఈ ఎస్ఐ చంద్రశేఖర్ యాదవ్ సోదరుడు కార్తీక్ సిద్దిపేటలో రిజర్వ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారో, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఎవరిపైన మాకు అనుమానాలు లేవు, ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు, తన భార్య మృతిని తట్టుకోలేకనే ఈ ఘాతకానికి పాల్పడ్డారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ఏసీపీ మాధవి దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి సైతం ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం, క్షణికావేశంలో జరుగుతున్నటువంటి మరణాలు ఇవి. ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయినటువంటి ఆ చిన్నారులు అనాథులుగా మిగిలారు. 7 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిగినటువంటి అబ్బాయి అమ్మాయి అని తెలుస్తూ ఉంది. మొత్తం మీద వారిద్దరూ అనాథలుగా మిగిలినటువంటి పరిస్థితి. పెద్ద కుటుంబం, మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి కడుపు నొప్పిని భరించలేక గన్నేరు పప్పు తిని భార్య మృతి చెందితే తాను చున్నీతో ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. క్షణికావేశంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయో మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చూస్తున్నటువంటి వారు కూడా గమనించాల్సినటువంటి అంశం, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందని భావిస్తే ఖచ్చితంగా వారిని ఓదార్చడమో, వారికి సంబంధించి భరోసా కల్పించడమో చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఇలాంటి మరణాలను అరికట్టవచ్చు. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేస్తే ఇక చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఇబ్బందుల పాలవుతారో తెలుసు. ఇలాంటివి చాలా చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో విజయారెడ్డి అనేటువంటి ఒక లేడీ తన ముక్కు పచ్చలారనటువంటి 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి తన 2 పిల్లలను తీసుకొని ట్రైన్ కింద ఘట్కేసర్ వద్ద తలపెట్టి మరి సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. నేను చనిపోతే నా పిల్లలు ఏమవుతారో అనేటువంటి ఉద్దేశంతో మరొక తల్లి తన పిల్లలను చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. మొన్నటికి మొన్న భర్తతో గొడవలు పడుతూ తన 3 పిల్లలని తాను కూడా బావిలో దూకేటువంటి ప్రయత్నం చేస్తే చిన్న పిల్లోడు బయటపడ్డాడు, కానీ 2 బిడ్డలు 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి 2 బిడ్డలు, ఆ తల్లి 3 కూడా జల సమాధి అయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని తొలి వెలుగు అయితే కోరుకుంటా ఉంది.
ఖచ్చితంగా ఆ పిల్లలకు ఎవరు భరోసా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.